బైబిల్ ఉన్నవారు చూడండి, కలిసి చదువుకుందాం. 207వ పేజీలో హెబ్రీ 11:31. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఈ చిన్న 2 లైన్లలో ఉన్న సందర్భాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియచేయాలని కోరుదాం. విశ్వాస వీరులు అని లేదు కానీ మనకు ముందు జీవించిన భక్తులను గూర్చి మనం నేర్చుకుంటున్నాం. ఈ విశ్వాస వీరులు 17 మంది ఉన్నారు. వారిలో 16వ వ్యక్తి ఈ రాహాబు. మనము 30వ వచనములో ఇశ్రాయేలు ప్రజల గూర్చిన విశ్వాసాన్ని నేర్చుకున్నాం. వారు యోర్దాను నది దాటిన తర్వాత వారి ముందున్న యెరికో కోట గోడలను కూల్చడానికి వారికి విశ్వాసము అవసరమైంది. ఆ గోడలు చాలా ఎత్తు, వాటిని అధిగమిస్తే గాని ఆ లోపల ఉన్న సమృద్ధిని వారు పొందలేరు. ఎంసెట్ చాలా కష్టం, నీట్ ఎగ్జామ్ చాలా కష్టం. కానీ ఎంతో కష్టముగా ఆ ఎంట్రన్స్ పరీక్షలు రాసి పాస్ అయ్యి ఎంత తక్కువ ర్యాంక్ తెచ్చుకుంటే అంతగా సీటు మనకి లభ్యమవుద్ది. తేనె పట్టు నిండా తేనె ఉంటుంది. ఆ తేనెను మనము స్వాధీనం చేసుకోవాలంటే ముందు ఆ తేనె పట్టు మీద ముసిరిన ఆ తేనెటీగల్ని జయించాలి, వాటిని పారద్రోలాలి. అప్పుడే ఆ తేనె మాధుర్యాన్ని మనం ఆస్వాదించగలుగుతాం. అలాగే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కనాను అనే సమృద్ధిని ఇచ్చాడు, ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు. సో ఆ కనాను దేశము ఎంతో ఫలభరితమైనది. ఇంతంత ద్రాక్ష గెలలట, ఎంతో రుచికరమైన పళ్ళు, ఆహార ధాన్యాలు పండేవి. గనుక ఆ దేశములో గతములో ఉన్నవారు దానిని అనుభవిస్తున్నారు తేనెటీగల్లా. ఇప్పుడు దేవుడు ఆ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజల కోసం సిద్ధపరిచాడు, వాగ్దానం చేశాడు. సో వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఆ దేశం ముందు నిలబడ్డారు. ఆ దేశంలోకి వెళదామంటే వాళ్ళు చాలా ఎత్తైన కోట గోడలు నిర్మించుకొని ఆ తేనె పట్టు లాంటి ఆ స్వాస్థ్యాన్ని ఎవరు స్వాధీనం చేసుకుండా ఉండాలని దాన్ని వారు కాపాడుకోవడానికి కోట గోడలు కట్టుకున్నారు. దేవుడేమో ఆ దేశాన్ని మీకు ఇస్తానని చెప్పాడు. ఎలా సాధ్యం? అంత ఎత్తు ఎక్కడ వెళ్ళలేరు, వాళ్లతో యుద్ధం చేయడానికి వీరికి శక్తి లేదు. ఇప్పుడే కాళ్ళు బరువులు వచ్చేలా, బాధ వచ్చేలా 40 సంవత్సరాలు నడిచి వచ్చారు అరణ్యంలో. వీళ్ళ దగ్గర యుద్ధం చేయడానికి ఆయుధాలు కానీ, కవచాలు కానీ, బల్లాలు, శూలాలు ఏమీ లేవు. వారి బలము, వారి ఆయుధము దేవుడు, విశ్వాసము, ఆయన వాగ్దానమే. దేవుడు అన్నాడు, మీరు వెళ్ళండి, వెళ్ళి ఆ కోట గోడ చుట్టూ తిరగండి అని చెప్పాడు. దేవుడు చెప్పాడు, మేము చేస్తాం అంతే అని. అలా వారు 6 రోజులు 6 సార్లు, 7వ రోజు 7 పర్యాయాలు వారు తిరిగగానే, వాళ్ళు బూరలు ఊది పాటలు పాడగానే ఆ గోడల లోపలికి కూలిపోయింది. వెంటనే వాళ్ళందరూ ఆ గోడ మీద నుంచి నడుచుకొని వెళ్ళి ఆ దేశంలో ఉన్న వారిని, ఆ తేనెటీగలందరినీ చంపేసి ఆ ఫలభరితమైన ఆ యెరికో పట్టణాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. అయితే మన కనాను, మన యెరికో ఇక్కడ లేదు, పరలోకము, మహిమలోకము. యేసుక్రీస్తులో ఉన్న సమృద్ధిని మనం పొందాలి అంటే మనము ముందు దేవుడు పెట్టిన పరీక్షలో విజయాన్ని సంపాదించాలి. అమ్మో నాకు తేనె పట్టు కావాలి కానీ
తేనెటీగలతో నేను పోట్లాడలేను అని మనం ఇలాగ దాక్కుని కూర్చున్నాం అనుకోండి, తేనె పట్టు వస్తుందా? బెల్లం పాకం కావాలంటే వస్తుంది. నాకు స్వచ్ఛమైన తేనె కావాలి అంటే ఆ తేనె పట్టు మీద దాడి చేసి ఆ తేనెటీగలు సమకూర్చిన తేనెను మనము కైవసం చేసుకోవాలి, సంపాదించాలి. సో తేనె పట్టు కాదు, తేనె కాదు, పరలోక మహిమ, జీవము, ఆ మహిమను మనం పొందాలంటే దేవుడు మనకు కూడా కొన్ని పరీక్షలు పెట్టాడు. ఆ పరీక్షల్లో మనం విజయం పొందాలంటే మనకు కావలసిన ఒకే ఒక ఆయుధము విశ్వాసము. ఏంటది? విశ్వాసం. విశ్వాసము లేకుండా ఎవరు దేవుణ్ణి సంతోషపెట్టలేరు, పరలోకం చేరలేరు. రక్షణ పొందాలన్నా ఏం కావాలి? విశ్వాసమే. మందిరానికి రావడము అందరూ చేసే పనే, కానుకలు ఇవ్వడం అందరూ చేసే పనే, పాటలు పాడడం అందరూ చేసే పనే, కానీ అందరిలో ఏముండదు? విశ్వాసం ఉండదు. ఎలాంటి విశ్వాసము అంటే దేవుడు చెప్పాడు నేను చేస్తాను, అలాంటి విధేయత చూపించే విశ్వాసం కావాలి. కానీ ఊరకే వచ్చి వెళ్ళడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. కానుకలు ఇవ్వడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. మీరు లాస్ అవుతారు డబ్బులు దానిలో వేసి, కానీ ఏ ఉపయోగం ఉండదు. ఓ పాటలు పాడడం వల్ల ఉపయోగం ఉండదు, సాక్ష్యాలు చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. విశ్వాసము ముఖ్యం. విశ్వాసము కలిగి అప్పుడు రావాలి, విశ్వాసము కలిగి అప్పుడు ఇవ్వాలి, విశ్వాసము కలిగి అప్పుడు మనము ప్రార్థన చేయాలి. ఒకటి సంఖ్య లేకుండా మనం ఎన్ని సున్నాలు పెడితే దానికి విలువ వస్తుంది సంఖ్యకు? ఒకటి అనేది యేసు ప్రభు. విశ్వాసము, విశ్వాసము ఉన్న తర్వాత మనము ఎన్ని చేసినా దానికి విలువ పెరుగుద్ది. సో వారు చెప్పింది చేశారంతే. ఊరక నిలుచుండి చూడండి, ప్రార్థన చేసుకోండి, పాటలు పాడండి, చెప్పినట్లు మీరు చుట్టూ తిరగండి, కేకలు వేయండి, కీర్తనలు పాడండి, బూరలు ఊదండి అన్నాడంతే. ఆ గోడ, ఎత్తైన గోడ అమాంతంగా అలా పడిపోయింది. బలవంతులైన యెరికో వాసులు భయపడి బిక్క చచ్చిపోయి లొంగిపోయారు, మమ్మల్ని చంపేయండి, మమ్మల్ని చంపేయండి అని. దేవుడి కార్యాలు గొప్పవి. కేవలము విశ్వాసము వలననే మనము అడ్డొచ్చే సముద్రాన్ని అధిగమించగలుగుతాం. భక్తులందరి పేర్లు రాస్తున్నాడు, దాదాపు 17 మంది విషయాలు ప్రస్తావించాడు. వాళ్ళందరికీ ఉన్న ఆయుధం విశ్వాసమే. సో విశ్వాసమే ముఖ్యం. ప్రభు చెప్పాడు, దేవుడి యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని. అయితే ఈరోజు రాహాబు విశ్వాసం ఏంటో మనం చూద్దాం. అది హెబ్రీ 11:31 రాయబడి ఉంది. రాహాబు విశ్వాసం ఏంటంటే ఆమె ఒక వేశ్య. ఎంత డెలిబరేట్గా రాశారో ఆ విషయం. వృత్తి రీత్యా ఆమె ఒక వేశ్య, ఘోరమైన పాపి. అయినప్పటికీ ఆమె దేవుని భక్తులైన వేగుల వారిని చేర్చుకున్నది, తన ఇంట్లోకి రానిచ్చింది, వారు చెప్పిన వాక్యాన్ని విన్నది, దేవుని మీద విశ్వాసాన్ని చూపించింది, రక్షణ పొందాలనే ఆశను కనుపరిచింది. గనుక దేవుడు ఆమెతో పాటు ఆమె కుటుంబీకులను కూడా రక్షించాడు. మరి ఆమె వేగుల వారిని చేర్చుకోవడం వల్ల ఏ మేలు పొందింది? అక్కడ ఏమని రాస్తుంది? అవిధేయులతో పాటు నశింపక రక్షణ పొందింది. తాను పాపియే, కానీ విశ్వాసం చూపించింది, నమ్ముకుంది. గనుక దేవుడు ఆమెను నశింపక రక్షించాడు. దేవుడు లోకమును ఏం చేశాను? ఎంతో ప్రేమించాను. ప్రేమించి తన ఏకైక అద్వితీయ కుమారుణ్ణి పంపెను.
ఎవరు దేవుడు పంపిన కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు ఏమవరు? నశింపక నిత్య జీవాన్ని పొందు. ఈమె కూడా అవిధేయులైన యెరికో పట్టణస్థులతో కలిసి నశింపక రక్షణ పొందింది. ఆ యెరికో అంటే ఈ లోకము. వేగు చూడటానికి వచ్చిన ఇద్దరు సేవకులు దేవుని భక్తులు, వారిని ఆమె చేర్చుకున్నట్టు మనం కూడా దేవుని భక్తులను, వారు చెప్పే వాక్యాలను మనం చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్టే. వారు ఒక తొగరు దారమును, ఎర్రని తాడును కిటికీకి కట్టమన్నారు. అలా కట్టిన మూలానే, విధేయత చూపిన మూలానే వారు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వారికి ఏ హాని చేయలేదు. కానీ యెరికో పట్టణస్థులందరినీ చంపేశారు. అందరూ చనిపోయారు పట్టణములో ఉన్న వాళ్ళందరూ. కానీ రాహాబు, ఆమె ఇంటివారు మాత్రము జీవముతో ఉన్నారు. అలాంటి గొప్ప విశ్వాసాన్ని చూపించిన ఒక పాపి గురించి ఈరోజు మనం చదువుకుంటున్నాం. ఇది దేవుని ప్రేమ. ఎవరి చిన్న పాపి పెద్ద పాపి అని ఎవరైనా ఉంటారా? ఇదిగో నువ్వు ఒక్కడినే చంపావు కాబట్టి నీవు హంతకుడు కాదు, నీవు 100 మందిని చంపావు కాబట్టి నువ్వు హంతకుడు అని ఎవరైనా అంటారా? ఒకరిని చంపినా హంతకుడే, 100 మందిని చంపినా హంతకుడే. అప్పుడప్పుడు తాగినా తాగుబోతే, రోజు తాగినా తాగుబోతే. అప్పుడప్పుడు వ్యభిచారం చేసినా వ్యభిచారే, సంవత్సరానికి ఒకసారి తప్పు చేసినా వ్యభిచారే. దేవుడి దృష్టిలో చిన్న పాపి పెద్ద పాపి అని ఎవరు ఉండరు. బైబిల్ ఏమంటుంది? అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. ఆమెమో వేశ్యా వృత్తిలో ఉన్నది, మనమేమో మరొక పాపములో ఉన్నాం. మనందరం పాపులమే. కానీ పాపులందరికీ దేవుడు శిక్ష విధించలేదు. వారిలో విశ్వాసం కలిగితే రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో నీవు వేశ్యవు, ఎందరినో జీవితాల్ని పాడు చేశావు, నీవు పతివ్రతవు కావు, నీకెందుకు ఇస్తాను నా రక్షణ? నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉన్నా నీ గతాన్ని చూస్తుంటే నాకు రోత వస్తుంది, వాంతి అవుతుంది. వెళ్ళిపో ఇక్కడ నుండి, నాకు ప్రార్థన చేయకు. పరలోకము పరిశుద్ధులకే గాని నీలాంటి నీచులకు కాదు. ఎన్ని అబద్ధాలు ఆడావు, ఎంతమంది జీవితాలని నాశనం చేశావు నీవు అని దేవుడు ఆమెను తృణీకరించలేదు. ఎంత ఘోర పాపులైనా, నేను పాపిని, నన్ను క్షమించు, రాబోయే ఉగ్రత నుండి నన్ను తప్పించు అని పశ్చాత్తాపపడి రక్షించమని ఎవరు ప్రాధేయపడతారో దేవుడు అత్యంత ప్రేమ గలవాడై వారిని రక్షిస్తాడు. కానీ చర్చికి వచ్చే వాళ్ళందరిలో ఇలాంటి దీనత్వము ఉండదు. నేనేం తప్పు చేశాను, నేనెందుకు ఉపవాసం ఉండాలి, నేనెందుకు క్షమాపణ అడగాలి, నేనెందుకు చేతులు జోడించి తండ్రి నాయనా అని ఏడుస్తూ ప్రార్థన చేయాలి, నాకేం తక్కువ, నాకేం అవసరం అనుకుంటారు. శిక్షకు పాత్రులు అవుతారు. కానీ ఆ పాపాత్మురాలైన స్త్రీ ప్రభు వెనుక తట్టు వచ్చి ఆయన పాదముల దగ్గర మోకరించి కన్నీళ్లతో ఏడుస్తూ పశ్చాత్తాపపడుతూ ఆ కన్నీటి బొట్టు ఆయన పాదముల మీద పడితే తన తల వెంట్రుకలతో తుడిచి పాపిని పాపిని అన్నది. దేవుడు ఆమెను క్షమాపణ ఇచ్చి సమాధానముతో పంపాడు. 2 రకాల మనుషులు ఈ లోకములో ఉంటారు. నేను నీతిమంతుణ్ణి, నేను చర్చికి వెళుతున్నాను, నేను ఉపవాసాలు ఉంటున్నాను, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, పరలోకం నాదే అని వెర్రిగా ఉండేవాళ్ళు ఒక కోవ. రెండవ రకం ఎవరంటే, నేను ఘోరమైన పాపిని, నా ఎంత పాపులు ఎవరు ఉండరేమో, దేవా నన్ను రక్షిస్తావా, నీ కుమారుడైన యేసు రక్తముతో నన్ను శుద్ధి చేస్తావా, నన్ను కూడా నీ బిడ్డల్లో ఒకనిగా చేర్చుకుంటావా అని ప్రాధేయపడి క్షమాపణ పొంది దేవుని బిడ్డలుగా చేర్చబడిన వారు మరొకరు. సో ఈమె
విశ్వాసము ద్వారా రక్షింపబడింది. ఈమె గురించి మనం ఒకసారి పాత నిబంధన గ్రంథములోకి వెళదాం. బైబిల్ తెరిచి చూడండి, యెహోషువ 2:1. రాహాబు యొక్క విశ్వాసం ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం. భక్తుడు పంపిన సేవకులు వెళ్ళి రాహాబు అను ఒక ఆమె ఇంట చేరి అక్కడ దిగారు. ఆమె చేర్చుకోకపోతే అక్కడ వాళ్ళు ఉండగలిగిన వారు కారు. 3వ వచనములో నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన వారు అని సైనికులు అడుగుతున్నారు. సో ఏం చేసింది 4వ వచనములో ఆ స్త్రీ? ఆ ఇద్దరిని తోడుకు వచ్చి వారిని దాచిపెట్టింది. తోడుకొని వచ్చుట, దాచిపెట్టుట, అదే ఆమె విశ్వాసములోని క్రియ. ఎవరు దేవుని స్థానములో దేవుని సేవకులను రాణిస్తారో, వారి మాట వింటారో, వారిని అంగీకరిస్తారో, వారికి ఆతిథ్యం ఇస్తారో దేవుడు వారిని రక్షిస్తాడు. మనలో విశ్వాసం ఉన్నట్లు గుర్తు మనము దైవ సేవకులను చేర్చుకోవాలి. 4వ వచనం, ఆ స్త్రీ ఆ ఇద్దరిని ఏం చేసింది? తోడుకొని వారిని దాచిపెట్టింది. సో తను ఒక సాక్ష్యం చెప్తుంది సైనికులతో. ఏమని? ఆ మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే అని ఒప్పుకుంది. మీకు ఈ స్టోరీ అంతా తెలుసా? నేను మళ్ళీ చెప్పాలా? క్లుప్తంగా చెప్తాను, తప్పులు లేకుండా చెప్తాను. ఇందాక చెప్పాను కదా, ఎరుకో కోట గోడలు. ఆ ఎరుకో పట్టణంలో ఈమె నివసిస్తుంది. వీరిద్దరూ వచ్చినప్పుడు ఆ దైవ సేవకులు ఇద్దరిని చేర్చుకుంది ఆమె. చేర్చుకొని, మీ దేవుడు చాలా గొప్పవాడని విన్నాం, దేవుడు తప్పక ఈ దేశాన్ని మీకు ఇస్తాడు, మీరు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు నన్ను చంపకండే, నేను మీ దేవుణ్ణి నమ్ముకుంటాను అని వారిని రిక్వెస్ట్ చేసింది, బతిమలాడింది. అప్పుడు ఆ దైవ సేవకులు అన్నారు, సరే సరే, మమ్మల్ని దాచావు గనుక నిన్ను కూడా మేము కాపాడుతాం. ఓ పని చేయాలి, నువ్వేం చేస్తావంటే కిటికీకి ఎర్రని తాడు కట్టుకో, ఎవరెవరు రక్షణ పొందాలని అనుకున్నావో వాళ్ళందరినీ నీ ఇంట్లో చేర్చుకొని తలుపు వేసే. మేము యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు నీ ఇంట్లోకి ప్రవేశించాం, నీ ఇంట్లో ఉన్న వారిని ఎవరిని చంపం అనే ఒక ఒప్పందంతో వాళ్ళు బయటకు వెళ్ళారు. మళ్ళా సైన్యంతో యెహోషువ అందరూ కలిసి వచ్చారు. 7వ రోజు 7 సార్లు తిరగగానే ఆ గోడలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. సైనికులందరూ వెళ్ళిపోయి వాళ్ళందరినీ చంపారు. అందరూ చనిపోయారు, కానీ రాహాబు ఆమె ఇంటివారు మాత్రం బ్రతికారు. ఆ విషయాన్ని హెబ్రీ గ్రంథములో రాస్తూ భక్తుడు ఏం చెప్తున్నాడు? ఆమె ఒక వేశ్య పాపి అయిన వేగుల వారిని చేర్చుకున్నది గనుక కలిగిన మేలేంటంటే ఎరుకో అవిధేయులతో పాటు నశింపక రక్షణ పొందింది అని. ఇప్పుడు చూడండి 6వ వచనం 2:6లో, తన మిద్ది మీదకి వారిని ఎక్కించి జనుము కట్టలో వారిని దాచిపెట్టింది. వారు చనిపోకుండా తాను చేయగలిగింది తాను చేసింది. ఆమె ఏం మాట్లాడుతుందో చూడండి 9వ వచనంలో, దేవుడు ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడు. ఎంత మంచి విశ్వాసమో! ఏమనిసింది? యెహోవా మీకు ఈ దేశమును, ఈ పట్టణమును ఇచ్చుచున్నాడు. అంటే అర్థం ఏంటి? తప్పక ఈ దేశాన్ని దేవుడు మీకు ఇస్తాడు, ఇచ్చేసాడంతే అంటుంది. ఎంతో నమ్మకంతో ఈ మాట ఆమె పలుకుతుంది. ఇంకేమన్నది? మీ వల్ల వీరికి ధైర్యము చెడుతుంది. 10వ వచనంలో, దేవుడు మీ ఎదుట సముద్రపు నీరు ఆరిపోజేశాడు, మీరు వారిని నిర్మూలము చేశారు. ఆ వాక్యము వినినప్పుడు ఆమె గుండెలు ఏమైపోయినాయట? కరిగిపోయినాయి. అంటే కఠినంగా ఉన్న ఆమె గుండె నీరు కారిపోయింది, మెత్తనిది అయిపోయింది. కఠినంగా ఉండడం అంటే నేను ఇంతే, నేను ఈ వేశ్యా వృత్తిలోనే కొనసాగుతాను, ఎవడేమనుకుంటే నాకెందుకు, నాకు డబ్బులు వస్తున్నాయా లేదా
అనే భయంకరమైన వేశ్య వృత్తిలో తాను ఉన్నది. అంటే హృదయ కాఠిన్యము వల్ల అలా బ్రతుకుతారు కొందరు. అలాంటి ఆమె దేవుని గురించి వినగానే ఆమె గుండె ఏమైపోయింది? కరిగిపోయింది. అప్పుడు ఆమె ఏమంటుంది? మీ దేవుడు పైన ఆకాశమందును కింద భూమి మీద కూడా దేవుడే. ఎంత మంచి సమర్పణ చేస్తుందో. మీ దేవుడు ఏదో భారతదేశానికి మాత్రమే దేవుడు కాదు, లేక అమెరికాకు మాత్రమే దేవుడు కాదు. కొన్ని దేవతలు, కొన్ని నామాలు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. కానీ మీ దేవుడు ఆకాశమందు దేవుడే, భూమి అంతా దేవుడే అని 12లో భక్తులకు ఉపకారం చేసింది. చేసి ఏమని ప్రార్థిస్తుంది? నా తండ్రి ఇంటికి ఉపకారము చేయండి అని ప్రార్థిస్తుంది. తాను విశ్వాసాన్ని కనుపరిచి ప్రార్థన చేస్తుంది. నాతో పాటు నా ఇంటి వారిని కూడా మీరు రక్షిస్తారా అని అడుగుతుంది. ఎవరెవరున్నారు ఆమెకి? 13వ వచనంలో ఆమె తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, వారికి పుట్టిన వారందరూ. ఏమవ్వాలి? ఇంతకీ 3 మేళ్ళు చేయాలి. చావకూడదు, బ్రతకాలి, రక్షింపబడాలి. ఏంటి 3 పనులు? ఏంటి చెప్పండి? రక్షణ పొందాలి. నన్ను ఒక్కదాన్ని రక్షించండి బాబు అనలేదు. ఏమండి, ఆడవాళ్ళు మీరు వంట చేసినప్పుడు మీకు కాస్త అన్నం కోస్త కూర వండుకుంటారా? అందరికీ వండుతారా? అలాగే మనము మాత్రమే రక్షణ పొంది మనము మాత్రమే పరలోకం చేరాలనుకోకూడదు. మన కుటుంబీకులందరూ రక్షణ పొందాలని కోరుకోవాలి. ఆ ఓడలో నోవాహు, ఆయన భార్య, 3 కుమారులు, 3 కోడండ్రు అందరూ ఓడలో ప్రవేశించి రక్షణ పొందారు. ఆ చెరసాల నాయకుడు అడుగుతాడు కదా, రక్షణ పొందాలంటే ఎలా అని. అప్పుడు భక్తుడు చెప్తాడు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు మాత్రమే కాదు నీ ఇంటి వారు కూడా రక్షణ పొందు. సో దేవుని చిత్తం ఏంటంటే మనము మాత్రమే కాదు, మనతో సహా మన కుటుంబీకులు కూడా రక్షణ పొందాలనేది దేవుని చిత్తం. సో ఆమెలో ఉన్న విశ్వాసం ఏంటంటే నా తల్లిదండ్రులు కూడా రక్షింపబడాలి, 3 మేళ్ళు పొందాలి. వాళ్ళు చావకూడదు, వాళ్ళు బ్రతకాలి, రక్షణ పొందాలి. ఎవరెవరు? నేను, నా తల్లి, నా తండ్రి. ఫస్ట్ ఎవరట? భర్త లేడు కదా ఆమెకి, తల్లిదండ్రులు. మరి మీలో ఎంతమందికి తల్లిదండ్రులు ఉన్నారు? మీలో ఎంతమందికి అన్నయ్యలు ఉన్నారు? చేయొద్దండి. అన్నయ్యలు చాలామంది ఉన్నారు. మీలో ఎంతమందికి తమ్ముడు ఉన్నారు? చేయొద్దండి. అమ్మో, మీకు చాలామంది ఉన్నారు. ఓకే, సరే, చేతులు ఎత్తుతున్నారు. మిమ్మల్ని అడుగుతాను తర్వాత. వాళ్ళ రక్షణ బాధ్యత మీదే. ఊరకే చేయెత్తమన్నారని ఎత్తకండి. ఇంకో ప్రశ్న అక్కడ ఏమని రాస్తుంది తర్వాత? ఎవరు? ఎంతమందికి అక్కలు ఉన్నారు? నాకు 2 అక్కలు ఉన్నారు. ఓకే, చేయి దించండి. ఎంతమందికి చెల్లెళ్ళు ఉన్నారు? ఓకే. నెక్స్ట్ ఎవరు? వారికి కలిగిన వారందరూ, అంటే వాళ్ళ పిల్లలు అన్నమాట, మనవలు మనవరాండ్రు. వీళ్ళందరూ రక్షణ పొందాలని ఆమె కోరుకుంది. ఇంతకీ చెయ్యెత్తని మీరు ఆ అన్నదమ్ముల విషయమై, అక్క చెల్లెండ్ర విషయమై, తల్లిదండ్రుల విషయమై మీకు బాధ్యత ఉన్నది. మీరే వారికి సువార్త చెప్పాలి. వారు చనిపోక ముందు వారిని దేవుని భక్తిలోకి నడిపించాల్సిన బాధ్యత మీదే. ఒక క్రొవ్వొత్తి వెలిగించబడింది, చక్కగా ప్రకాశిస్తుంది. మీ ప్రక్కనున్న ఈ క్రొవ్వొత్తి ఆరిపోయి ఉన్నది. సరే, ఏం చేయాలి ఇప్పుడు? ఈ క్రొవ్వొత్తిని ఆ క్రొవ్వొత్తిని వెలిగించడం కష్టమా? క్షణం పని. ఇలా వెళ్ళి ఇలా కాసేపు అంటే అది వెంటనే వెలుగుతుంది. ఆ మాత్రం మేలు చేయలేరా? మీ సొంత వాళ్ళకే కదా, మీ సొంత ఇంటి వారికే కదా. వాళ్ళ రక్షణ బాధ్యత మీదే. దేవుడు అడుగుతాడు. ఆ ధనవంతుడు నరకంలో కాలుతూ అబ్రహాముకు ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహామా, లాజర్ని పంపు. భూలోకములో నాకు 5 బ్రదర్స్ ఉన్నారు, సహోదరులు ఉన్నారు. వారు వేదన పొందే ఈ అగ్నిగుండములోకి రాకూడదు.
వారు నీ దగ్గరికి రావాలి. నేను ఎలాగా నా బతుకిలా అయిపోయింది, వారైనా రక్షణ పొందాలి, లాజర్ని పంపి వారికి సువార్త చెప్పు, వాళ్ళు వింటారు అని అడిగాడు. అప్పుడు అన్నాడు అబ్రహాము, లాజరు వెళ్ళి చెప్పక్కర్లేదయ్యా, అక్కడ బాబ్లూక్ పాస్టర్ గారు ఉన్నారు, వారు చెప్పే మాటలు వింటే చాలు, రక్షణ పొందుతారని చెప్పాడు. సరే, ఆమె తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు కలిగిన వారందరూ ఏమవ్వాలి? చావకూడదు, బ్రతకాలి, రక్షణ. అలాంటి కోరిక మీ ఇంటి వారి విషయమై మీకు ఉండాలి. నిజంగా మీ ఇంటి వారిని మీరు రక్షించుకోవాలి, ఉగ్రత నుండి తప్పించబడాలి, ఎరుకోవాసులు నశించిపోయినట్లు మా ఇంటి వారు నశింపకూడదు అనుకున్నప్పుడు పనికిమాలిన సొల్లు సోది వాగుడు ఫోన్లో కట్టిపెట్టి దేవుణ్ణి నమ్ముకో అమ్మా, మనం పరలోకంలో కలుసుకుందాం అని చెప్పాలి. నిన్న చనిపోయిన వారి ఇంటికి వెళ్ళాను. 40 సంవత్సరాలు ఉంటాయి, ఆయన చనిపోయాడు. 2 పిల్లలు ఏడుస్తూ ముందుకు వచ్చారు. వారు చిన్నపిల్లలే. నేను వాళ్ళతో ఏం చెప్పాను తెలుసా? ఇదిగో, మీ డాడీని చూడాలంటే మీరు ప్రభువుని నమ్ముకోండి. ఆయన అమెరికా వెళ్ళాడు, మీరు కూడా అమెరికా వెళితే మీ డాడీని అక్కడ చూడగలరు. మీరు బాధపడొద్దు, మళ్ళా మనం మీ డాడీని చూస్తాం అన్నాను. అప్పుడు బిక్కమోహం వేసిన పిల్లల్లో కొంచెం ఆనందం. అవునా, మా డాడీని మేము మళ్ళా కలుసుకుంటామా? మా డాడీ చనిపోలేదా? మా డాడీ పరలోకములో ఉన్నాడా అని వారికి ధైర్యం వచ్చింది. మరి మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, మరి మీ ఇంటి వారి గొడవ ఏంటి? మీరు బాగానే తింటున్నారు, వారు పస్తులు ఉంటున్నారు కదా. మీరు బాగానే దేవుణ్ణి స్తుతిస్తున్నారు, బలలో పాలు పొందుతున్నారు. మరి మీ పిల్లలు అగ్నిగుండములో ఉంటే మరి మీకు బాధ కలగదా? ఆమె ఎంత పూచీగా, బాబు నన్ను మాత్రమే కాదు, మా అమ్మ నాన్నల్ని, మా అక్క చెల్లెల్ని, మా అన్నదమ్ములను, వారికి కలిగిన వారందరినీ, ఇంకా టైం ఉండాలి కానీ మొత్తం అందరినీ తీసుకొచ్చేస్తుంది లోపలికి. ఇల్లు పట్టాలి కదా, ఆ హాల్ పట్టాలి కదా, అందరిని. మరి ఏం చెప్పిందో, మరి కాళ్ళ వేళ్ళ బతిమాలిందో ఏంటో, ప్లీజ్ అని అన్నదో ఏంటో, మీకు బిర్యానీ వండుతాను రమ్మని చెప్పిందో ఏంటో, ఎలాగో లాగున వాళ్ళందరినీ ఒప్పించి దేవుని మందిరంలోకి ఆ వారిని తీసుకొచ్చింది. తీసుకురావడం మన పని, రక్షించే బాధ్యత దేవుడిది. చూడండి ఏమైందో. అలా ప్రార్థన చేసింది. 15వ వచనంలో, తాడు వేసి కిటికీ ద్వారా వారిని కిందకు దింపింది. ఎంత తెగించిందో. మనమైతే ఏమంటాం? వద్దు బాబు, మనకు వస్తుంది, మనకు చుట్టుకుంటుంది. ఇప్పుడు మనం కానీ భక్తుల్ని చేర్చుకున్నామంటే ఊరందరికీ తెలిసిపోదు మేము దేవుణ్ణి నమ్ముకున్నామని. మా ఇంటికి రాకండే, లేదా చీకటి అయ్యాక రండే, లేకపోతే ఇప్పుడు వద్దులే మేమే వచ్చేస్తాం, మైక్ పెట్టకండే, అల్లరి చేయకండే, అయ్యి బాబోయ్ మా వాళ్ళకి తెలిసిందంటే ఇంకేమన్నా ఉందా అంటారు. కానీ బైబిల్ ఏమంటుంది? పిరికి వారు అగ్నిగుండములో పడిపోతారట. విశ్వాసము ధైర్యం చూపాలి. లోకమంతా నన్ను వెలేసినా పర్వాలేదు, నన్ను చంపేసినా పర్వాలేదు, నేను ప్రభు కోసం హతసాక్షిగా చచ్చిపోతాను, కానీ ఆయనని ఎరుగనని నేను అనను అని చొరవ చూపి ఆ వేగుల వారిని చేర్చుకున్నట్టు మనం కూడా ప్రాణం తెగించి దేవుణ్ణి నమ్ముకోవాలి, విశ్వాసములోకి రావాలి. ఏ కులస్తులకి, ఏ మతస్థులకి భయపడకూడదు. వాళ్ళు ఏం చేయగలరు? నన్ను దేవుని సెలవు లేకుండా నన్ను ఏమీ చేయలేరు. సైనికులు వచ్చారు, అడిగారు. ఆమెమో రావడం మాట నిజమే, వెళ్ళిపోయారని అబద్ధం చెప్పింది. అబద్ధమే. ఏ దేవుడు ఇంకోలా రక్షించలేడా? ఇలా అనగానే వాళ్ళందరూ గుడ్డివాళ్ళు అయిపోలేరా, పడిపోలేరా? కానీ అబద్ధం ఆడింది. వెళ్ళండి ఇలాగే వెళ్ళిపోయారని చెప్పింది. తింగరోళ్ళు, వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి, పిస్టల్స్ ఉన్నాయి, రైఫిల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏం లేదు. లోపలికి వచ్చి వెతకాలి కదా. అమ్మో, ఈ ఐడియా ఇవ్వకండి సుమి. వాళ్ళు మిద్దెక్కేసి ఆ జనప నారకట్లో ఎండిపోయినాయి కదా, ఇలా తీసి ఇక్కడ ఉన్నారా అని పట్టుకుంటారు. మంచం కిందకు చూస్తారు, ఎవరు ఉండరు. మిద్దె వైపు చూస్తారు, చిన్న ఇల్లు, ఆ గోడ మీద కట్టిన ఇల్లు. కానీ మరి దేవుడు వారికి మైకం కలిగించిన మూలానే వాళ్ళు అవునా
వెళ్ళిపోయారా, ఇలాగే వెళ్ళారా అని వాళ్ళు దూరంగా పరుగున పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. అయితే ఈమె వారిని గట్టి తాడు కట్టి కిందకు దింపింది. ఎర్రని తాడు కట్టమని భక్తులు ఆమెకు చెప్పారు. మేము వస్తాం కదా, వచ్చినప్పుడు ఏ కిటికీకి ఎర్రని తాడు కట్టి ఉంటుందో ఆ ఇంటి జోలికి మేము వెళ్ళము, వారిని చంపము, అందరినీ చంపుతాం, కానీ ఎర్రని తొగరు దారము కట్టిన ఇంటి జోలికి వెళ్ళొద్దని మేము సైనికులకు చెబుతాము అన్నారు. 17వ వచనం చూడండి. రాహాబు దూతలను దాచిపెట్టింది గనుక ఆమె ఇంటివారు బ్రతికారు. 23వ వచనము చూడండి. ఆ రోజు ఆమెను, ఆమె తల్లిదండ్రులను, సహోదరులను కలిగిన వారందరినీ వెలుపలకి తోడుకొని వచ్చి వారిని నివసింపచేశాడు. 25లో బ్రతుకనిచ్చాడు గనక ఇప్పుడు ఆమె దేవుని ప్రజలతో కలిసి నివసిస్తుంది. ఎంత గొప్ప భాగ్యమో! ఒక అన్యురాలు, ఒక వేశ్య దేవుని సేవకులను చేర్చుకొని దేవుని మీద విశ్వాసము చూపించిన మూలానే ఎంత ఘోర పాపి అయినా దేవుడు అంగీకరించాడు. అదెంత ఆశ్చర్యం! దేవుని కృపా కటాక్షాలు ఎంత గొప్పవి! పరిశుద్ధులు ఉండే పట్టణంలో ఒక పాపిని ఉండనిచ్చాడు. అదే దేవుని ప్రేమ. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు ఆయన. ఎప్పుడు క్షమిస్తాడు? విశ్వాసము చూపాలి. ఆమె మీ దేవుడు పైన దేవుడే, భూమి మీద దేవుడే, అమెరికాకు దేవుడే, ఈ లోకానికి దేవుడే, మీ దేవుడు తప్పక ఈ దేశాన్ని మీకు ఇస్తాడు, ఇచ్చుచున్నాడు అన్నది. మనం అలా నమ్మాలి. దేవుడు తప్పక మాకు అల్లుణ్ణి ఇస్తాడు, దేవుడు తప్పక మాకు సంతానాన్ని ఇస్తాడు, దేవుడు తప్పక మాకు జీవించే ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడు తప్పక ఈ భారాలన్నీ తీరుస్తాడు అనే విశ్వాసం మనకు ఉండాలి. వర్షం కురవట్లేదని చెప్పి ఇద్దరు సహోదరులు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని బయలుదేరారట. వారిలో ఒక ఆమె అన్నదట, మనం ఏదో ప్రార్థన చేసుకుంటాం కానీ వర్షం కురుస్తుంది ఏంటి, చూడు ఎంత ఎండగా ఉందో అని అన్నదట. ఒక ఆమె ఏమో గొడుగు తెచ్చిందట. ఎందుకు? ఒకవేళ ప్రార్థన చేయగానే వర్షం వచ్చిందనుకో, దేవుడు మన ప్రార్థన విని అప్పుడు తడుస్తూ ఎలా వెళ్ళాలి అని గొడుగు పట్టుకొచ్చిందట. సారీ, ఆ రోజు వర్షం రాలేదు, కానీ ఆమె విశ్వాసము గొడుగు రూపంగా చూపిస్తుంది. వర్షం కావాలని దేవుణ్ణి అడుగుతున్నాం, దేవుడు తప్పక వర్షం ఇస్తాడు, అప్పుడు నేను గొడుగేసుకుని ఇంటికి వస్తాను అందట. అది విశ్వాసం అంటే. అలాంటి విశ్వాసం మనలో ఉండాలి. తాను భక్తుల్ని చేర్చుకుంది, 6వ అధ్యాయంలో రక్షణ పొందింది, తన పాత జీవితాన్ని మార్చుకుంది, క్రొత్త జీవితాన్ని ప్రారంభించింది. భక్తులు చెప్పారు, ఎర్రని తాడు కిటికీకి కట్టుకో అని. ఎరుపు రంగు ప్రభు రక్తానికి గుర్తు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చిన రాత్రి కూడా వాళ్ళ గుమ్మాలకు ఏమి రాసుకున్నారు? ఎర్రని రక్తమును రాశారు. ఆ తాడు, ఆ రక్తము ఈనాడు యేసుక్రీస్తు ద్వారానే మనకు విడుదలని తెలియపరుస్తుంది. సో ఆమె భక్తులకు విధేయత చూపింది. మనమైతే ఏమంటాం? ఇదిగో ఎర్రతాడు దొరకదు కానీ నల్లతాడు ముక్క ఉంది, అది కట్టేస్తాంలే. ఇప్పుడు ఎవరు తెస్తారు? పట్నం వెళ్ళి కొనుక్కు రావాలి అని అంటాం కదా మనమైతే. విధేయత అంటే ఎరుపు తాడు అన్నాడు, ఎర్ర తాడే కడతాను. ఎందుకంటే ఆజ్ఞ ఏంటి? ఏ కిటికీకి ఎర్రని తాడు ఉంటుందో వాళ్లకు కీడు చేయొద్దు, వాళ్ళని చంపొద్దు. సో నువ్వు జ్ఞానం ఉపయోగించి నల్లతాడు కట్టేవనుకో, తలుపులు బద్దలు కొట్టి వేసేస్తారు, శిక్ష నాశనం వస్తుంది. విధేయత అంటే దేవుడు చెప్పాడు నేను చేస్తాను. అలాంటి విధేయత లేకపోతే మనము రక్షణ పొందలేము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనములో రాహాబు పేరు రాయబడి ఉన్నది. వేశ్యనే,
చెడ్డ సాక్ష్యము కలిగిన స్త్రీనే, కానీ యేసుక్రీస్తు ఆమె సంతానములో నుండే పుట్టాడు అని యేసుక్రీస్తు వంశావళిలో మత్తయి 1వ అధ్యాయంలో యేసు ప్రభు ఎవరెవరికి పుట్టాడో అని చెప్పి రాసి, దావీదు ఎలా పుట్టాడంటే రాహాబు నుండి పుట్టాడని మత్తయి 1:5 మనకు చెప్తుంది. సో ఈ లోకములో పాపము అనగానే త్రాగుడు, ఏదో వ్యభిచారము, హత్య అంటాం. రకరకాల మనుషులు ఉంటారు. అయితే దేవుడు అందరినీ క్షమిస్తాడు. ఆమె ఒక వేశ్య వృత్తిలో ఉన్న ఆమె విశ్వాసాన్ని కనుపరిచింది. ఒకతను నపుంసకుడు అయిన విశ్వాసాన్ని కనుపరిచి రక్షణ పొందాడు. మనమెందుకు విశ్వాసాన్ని కనుపరచకూడదు, రక్షణ పొందకూడదు? విశ్వాసము చూపించడం మాత్రమే కాదు, చెప్పినట్లు చేసింది. మీ దేవుడు గొప్పవాడే అంది. విశ్వాసం అంటే అదే. మీ దేవుడు తప్పక ఈ దేశాన్ని మీకు ఇస్తాడు అంది. విశ్వాసం అంటే అదే. మరి నిన్ను చంపకుండా కాపాడాలంటే మరి నీవు ఎర్రని దారం కడతావా అనగానే అలాగే అని కట్టింది. అలా వాళ్ళు ఇలా దింపారంతే. అలా వాళ్ళు దిగగానే వెంటనే తాను అక్కడ కిటికీకి దారం కట్టేసింది. మనమేమంటాం, ఇది ఇప్పుడే కదా వెళ్ళారు, కడదామలే, తర్వాత కడదామలే, అప్పుడే రారులే చంపడాకి అని అనుకుంటాం. విధేయత, వెంటనే లోబడేదే విధేయత. అదే దేవుడు మన నుండి కోరుతున్నాడు. ఎంత ఘోర పాపులైనా క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము రక్షణ పొందగలం. ఎరుకోవలే దేవుడు ఈ లోకాన్ని శిక్షించనై ఉన్నాడు. దేవుడు పాపాన్ని చూస్తూ ఊరుకోడు, శిక్ష విధిస్తాడు. సో ఎరుకో పట్టణస్థుల మీదకి సైనికులు వచ్చేస్తున్నారు చంపడానికి. అలాగే ఈ భూలోక పరిస్థితులు ఏమీ బాలేదు. సంపన్న దేశం అనుకునే అమెరికాలోనే 300 మంది చనిపోయారు. విస్తారమైన వర్షాలు కురవడం వల్ల నీటిలో కొట్టుకుపోయారు వారి ఇళ్ళు, వారి దేహాలు. భూకంపాలు, నిన్న మొన్న ఢిల్లీలో భూకంపం వచ్చిందట, 4.5 స్కేల్. సో ఎప్పుడేమవుద్దో తెలియదు. మొత్తం మీద దేవుడు చూస్తూ ఊరుకోడు, పాపులకు శిక్షను విధిస్తాడు. సో మనము రక్షణ పొందాలంటే ఆమె వంటి విశ్వాసాన్ని మనము కనుపరచాలి. విశ్వాసం ఉంచిన వారికి దేవుడు కృప చూపిస్తాడు. ఏమక్కర్లేదు, నీ తల వెంట్రుకలు బోడి చేసుకో అక్కర్లేదు, గుంజీలు తీయక్కర్లేదు, నీ ఆస్తి అంతా అమ్మి గుడి కట్టి పెట్టక్కర్లేదు, నువ్వేమి దేవునికి నైవేద్యాలు డబ్బులు ఇవ్వక్కర్లేదు. హృదయంలో కేవలము విశ్వాసం ఉంచడం వల్ల నీవు ఉగ్రతను తప్పించుకోగలుగుతావు. దేవుడు నీకు ఆహ్వానం పలుకుతున్నాడు, ఇప్పుడే రాహాబు వలె దేవుని మీద నమ్మిక ఉంచుదాము. సో నినివే పట్టణస్థులు కూడా పశ్చాత్తాపపడ్డారు, విశ్వాసము చూపించారు, దేవుడు వారి శిక్షను తప్పించాడు. సో యూదులకు అన్యులకు విశ్వాసము ద్వారానే రక్షణ. వారు విశ్వాసము ద్వారా సముద్రాన్ని దాటారు, ఎరుకో కోట గోడలను కూల్చారు. ఈమె శిక్షను తప్పించుకోగలిగింది. సో మనలో విశ్వాసం ఉన్నట్టు వాక్యానికి, భక్తులకు విధేయత చూపాలి. దారం కట్టమన్నారు, కట్టింది. బాప్తిస్మము తీసుకోమన్నాడు, మనం తీసుకోవాలి. మనము దేవుడు చెప్పిన ఆజ్ఞకు విధేయత చూపకుండా మనము రాబోయే ఉగ్రతను ఎలా తప్పించుకోగలం? ఆమె ఇంటిలో భద్రంగా ఉంది. ఆ కాలేబు చెప్పాడు, బయటకు రావద్దు, లోపల మాత్రమే ఉండండి. బయటకు వచ్చారా సైనికులు చంపేస్తారు, తలుపు వేసుకోండి. ఎవరెవరు రక్షణ పొందాలనుకున్నావో వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకురా, తలుపు వేసే అన్నది. సో ఆమె భక్తులు చెప్పినట్లు చేసింది, విధేయత చూపింది, అందుకనే తాను రక్షణ పొందింది. మనం కూడా దేవుని మందిరంలోనికి మన ఇంటి వారిని తీసుకురావాలి. సో నీవు సంఘంలోకి నీ బంధుమిత్రులను, నీ ఇంటి వారిని నీవు తీసుకొస్తేనే వారు రక్షణ పొందుతారు. ఓడ వెలుపల ఉన్న వారందరూ నశించిపోయారు. సో తాను తన ఇంటి వారికి సువార్త చెప్పింది,
వారిని రక్షించుకోగలిగింది. మన ఇంటి వారి రక్షణ బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. మరి రాబో ఉగ్రతను మనం తప్పించుకోవాలి. ఆమె ఒక పాపి, శిక్షలో ఉన్నది, ఎరుకలో ఉన్నది, అన్యురాలు, చెడ్డ పేరు కలిగింది. అయినా ఆమె ఆశ, నేను నా ఇంటివారు నరకాగ్ని గుండము తప్పించుకొని రక్షణ పొందాలని ఆశపడింది. ఆశ మాత్రమే సరిపోదు, విధేయత చూపింది, చెప్పినట్లు చేసింది, కుటుంబాన్ని రక్షించుకున్నది. మరి ఆమె సువార్త విన్నది, ఇశ్రాయేళ్ల చరిత్ర విన్నది, దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నది, తన నోటితో తాను ఒప్పుకున్నది. ఆ విధంగా మరి దేవుని కోపానికి, ఉగ్రతకు తాను నశించిపోకుండా విడుదల పొందింది. సో దేవుడు రాహాబును మన ముందు ఉంచాడు. ఆమె వలె మనం కూడా విశ్వాసము, విధేయత, ఏంటి రెండు? అవి రెండు చాలు. ఏమి ఇవ్వక్కర్లేదు, ఏమీ కష్టపడక్కర్లేదు, మన ఆస్తులు అమ్ముకోక్కర్లేదు, మనం ప్రదక్షిణాలు చేయక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. విశ్వాసము, విధేయత తప్పక మనల్ని ఆయన రాజ్యంలో చేరేలా చేస్తుంది. ప్రార్థన చేస్తాను. మనందరము రాహాబు వలె పాపులమని ఒప్పుకుందాం. పాపానికి శిక్ష ఉందని తెలుసుకుందాం. దేవుని భక్తులు సువార్త బోధిస్తున్నప్పుడు ఎదిరించకుండా సువార్త విని దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. ఆమె భక్తులను చేర్చుకున్నట్టు మనం కూడా చేర్చుకుందాం. ఆమె భక్తులు చెప్పినట్లు చేసింది, మనం కూడా విధేయత చూపుదాం. ఆమె మాత్రమే కాదు, ఆమె ఇంటివారు కూడా రక్షణ పొందాలని పాటుపడింది, రక్షించుకుంది. నేను నా ఇంటి వారిని కూడా రక్షించుకుంటాను, వారికి బాప్తిస్మం ఇప్పిస్తాను, వారిని మందిరానికి తీసుకొస్తాను, వారు చనిపోకూడదు, అగ్నిగుండములో పడకూడదు, నా వలె వారు పరలోకం చేరాలి. అలాంటి విశ్వాసాన్ని నేను కలిగి ఉంటాను అని దేవునికి మాటిద్దాం. అవిధేయులకు నాశనము సిద్ధముగా ఉన్నది, విధేయులకు రక్షణ కూడా సిద్ధముగా ఉన్నది. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. హెబ్రీ 11వ అధ్యాయము మాకెంతో ఆశీర్వాదకరముగా చేసినందుకు స్తోత్రాలు. ఈరోజు రాహాబు అనే వేశ్య యొక్క విశ్వాసాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. ఆమె ఎలా నీ గురించి ఉన్నతంగా చెప్పిందో, విశ్వాసంతో దేవుడు తప్పక ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడు అని చెప్పిందో, భక్తులు చెప్పినట్లు వారిని చేర్చుకొని ఎర్రని తాడు కిటికీకి కట్టుకున్నదో, అలాంటి విశ్వాసము, విధేయత మా అందరిలో ఇవ్వండి నాయన. మేము మాత్రమే కాదు, మా ఇంటివారు కూడా అందరూ రక్షణ పొంది రాబోయే ఉగ్రతను, పాపమునకు వచ్చే శిక్షను తప్పించుకోవాలి అనే ఆశ మా అందరికీ అనుగ్రహించండి నాయన. ఏ విధము చేతనైనను వాళ్ళని బతిమాలైనా నేను ఓడలోకి, సంఘములోనికి, మందిరములోనికి, సహవాసములోనికి, దేవుని ఇంటిలోనికి వారిని నడిపించడానికి మాకు శక్తి ఇవ్వండి. ఆమె విశ్వాసమే ఆమెను రక్షించింది. అలాంటి విశ్వాసము మాలో ఇచ్చి మమ్మల్ని, మా ఇంటి వారిని మీరు రక్షించవలసిందని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నేను ఘోర పాపిని
రక్షించేను. నిజ దేవుడెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించేను. పాపదాస్యము శాపములోనైయుండగా ప్రాణమిచ్చి విడిపించితివి. పాపదాస్యము శాపములోనైయుండగా ప్రాణమిచ్చి విడిపించితివి. అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించేను. నిజ దేవుడెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించేను. దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి. ప్రేమ దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి. అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించేను. నిజ దేవుడెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించేను. నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించేను. నిజ దేవుడెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించేను. ప్రభు నన్ను వెలిగించేను. ప్రభు నన్ను వెలిగించేను. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే. క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను బ్రోవా, నశించుచున్న మానవులను బ్రోవా, నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే. క్రీస్తును పంపేను భువికే.
దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో. దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే. పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా. అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను బ్రోవా, నశించుచున్న మానవులను బ్రోవా నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే.
మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.